హలో, ఏంటి అలా చూస్తున్నారు? వెతుకుతున్నానేంటానా? అదేనండి మన కథకు హీరోని. ఈ సినిమాలు సీరియళ్ళు తీసి బోరు కొట్టేసిందండి. అందుకే ఎవరైనా రియల్ హీరో స్టోరీ తీద్దామని ఇదిగో ఇలా వచ్చాను. రేయ్ పోతారు రేయ్, ఆగండి. ఇక్కడ ఎవరో తెల్లగా హీరోలా ఉన్నాడు. వీడి కథ ఏంటో చూద్దాం రండి. ఎవరు బాబు నువ్వు? రాష్ట్రంలో 26,43,522 మంది బీటెక్ కుర్రాళ్ళు ఉన్నారు. అందులో 11,23,402 మంది బీటెక్ చదువుతుంటే 6,52,983 మంది ఉద్యోగాలు చేస్తున్నారు. పోతే మిగిలిన 9,67,137 మంది ఉద్యోగాలు రాక, జాబ్స్ లేక ఖాళీగా తిరుగుతున్నారు. అందులో నేను ఒక బీటెక్ కుర్రాడిని. మరి ఇక్కడేం చేస్తున్నావు? చనిపోవడానికి ప్రిపేర్ అవుతున్నా. అదేమైనా ఎగ్జామా ప్రిపేర్ అవ్వడానికి? అయినా అంత కష్టమే వచ్చిందయ్యా? కష్టం కాదు, కష్టాలు. మీ కష్టాలను సారీ మీలాంటి వాళ్ళ కష్టాలను మాతో షేర్ చేసుకుంటారా? బీటెక్ చదివి గొప్ప గొప్ప ఇంజనీర్లు అయిపోదామని వచ్చాం సార్. చదివాక తెలిసింది, మంచి కాలేజీలో చదవాలంటే మనీ ఎంత అవసరమో, జాబ్ కావాలంటే రికమెండేషన్ కూడా అంతే అవసరం అని. జాబ్ కోసం వెళ్ళిన ప్రతి చోట ఎవరు తెలుసు, ఎంత ఇస్తావు అని అడిగిన వాళ్ళే కానీ ఏం చదివావు, ఏం చేయగలవు అని అడిగిన ఒక్క నా కొడుకు లేడు సార్. మన దేశంలో బతకాలంటే టాలెంట్ ఉంటే సరిపోదు సార్, గొప్ప గొప్ప రాజకీయ నాయకులు తెలిసి ఉండాలి. బీటెక్లో 90% పెట్టుకొని 2 years నుంచి జాబ్ కోసం తిరిగిన ప్లేసు వీళ్ళని ఆఫీస్ లేదు సార్. అంత టాలెంట్ ఉన్నవాడివి రికమెండేషన్ లేని ఏ గవర్నమెంట్ జాబ్ ట్రై చేయొచ్చు కదయా? గవర్నమెంట్ జాబ్ అంటే అంత ఈజీ అనుకుంటున్నారా సార్? ఇది ఎలా ఉంటుందంటే అందరూ సమానం ఉంటుంది. 90 మార్కులు వచ్చిన వాడిని పక్కన పెట్టి 40 మార్కులు వచ్చిన వాడికి ఉద్యోగం ఇస్తారు. అడిగితే క్యాస్ట్లు రిజర్వేషన్లు అని పెద్ద పెద్ద వర్డ్స్ యూజ్ చేస్తారు. క్యాస్ట్లు రిజర్వేషన్లు అని టాలెంట్ లేని వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తే ఎలా సార్ ఇండియా డెవలప్ అవుతుంది? రికమెండేషన్ చేయడానికి గొప్పోళ్ళ తెలీదు. వాడు అడిగిన డబ్బు ఇచ్చే స్తోమత లేదు, ఆడేమో ఫ్రీగా పనిడు. అందుకే సార్ ఇండియాలో బతకలేమని అర్థమైంది. ఈ జన్మలో చనిపోయి మరో జన్మలోనైనా క్యాస్ట్లు రిజర్వేషన్లు అని నాలాంటి వాళ్ళని తొక్కేసే ఇండియాలో కాకుండా టాలెంట్ ఉన్నోడితే రాజ్యం అనే ఏ అమెరికాలోనో ఆస్ట్రేలియాలోనో పుట్టి నేనంటే ఏంటో తెలిసేలా చేస్తా. చనిపోవాలని మెంటల్గా ఫిక్స్ అయ్యావన్నమాట. మరి చివరి కోరికలు లాంటివి ఏం లేవా? కోరికలు తీరకనే కదండి చనిపోవాలనుకునేది. మళ్ళీ చివరి కోరిక ఉంటుంది. కానీ బాగా ఆకలేస్తుంది. మరి ఇంకెందుకు, పద పోదాం. మీరెక్కడికి? Follow you. I wanna 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 follow you.
చచ్చే ముందు అందరికి ట్రీట్ ఇస్తున్నావా ఏంటయ్యా? సరే సరే తిను. ఇదిగో ఇలా తింటే చావడానికి ఇంకో వారం పడుతుంది. ఈడవర్రా బాబు, బకాసుడు బామర్దిలా ఉన్నాడు. టైం ఎంతండి? అది మహేష్, టైం చాలా విలువైందిరా. నువ్వు గొప్పవాడి అవ్వాలి. వృధా చేయబోకు. జన్మ సదా రాదు నీకు. ఏంటి లవ్వా? బీటెక్ కుర్రాలకి ఏదున్నా లేకపోయినా లవ్ మాత్రం ఉంటుందయ్యా. ఇంకెందుకు, చచ్చే ముందేనా వెళ్ళి నీ లవ్ మ్యాటర్ చెప్పేయి. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. కాదు కాదు, ప్రేమిస్తూనే ఉంటాను. ఐ లవ్ యూ బంగారం. సారీ అండి, మీరెవరనుకొని ఎవరికి చెప్తున్నారు? నా పేరు బంగారం కాదు, శ్రావణి. తెలుసండి, కానీ నా గుండెల్లో మీ కట్టిన గుడికి నేను పెట్టుకున్న పేరు అది. అది నేను ప్రేమిస్తున్నానని చెప్పానా, కానీ మిమ్మల్ని ప్రేమించమని అడగలేదు. ఒకవేళ అలా అడిగితే అది ప్రేమ కాదు, స్వార్థం అవుతుంది. బతుకు మీద ఆశ ఉంటే మీపై ఉన్న ప్రేమను చూపించడానికి ఒక్క ఛాన్స్ అడిగామండి. ఇప్పుడు అవకాశం కూడా లేకుండా పోయింది. ఎనీవే, మీరు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి. అదే నా చివరి కోరిక. సమస్యలకు ఎలానో ఎదురలేకపోయాను, కనీసం ట్రైన్కైనా ధైర్యంగా ఎదురెళ్తాను. దేశంలో నేనే తెలివైన వాడిని అనుకున్నాను. నాకంటే తెలివైన వాళ్ళు ఉన్నారు బాబు. థ్యాంక్స్ గాడ్. జాబ్ ఇవ్వకపోయినా చావులో తోడైనా ఇచ్చావు. హలో మాస్టారు, టైం ఎంత? చావడానికి వచ్చిన వాడికి టైంతో పనేంట్రా? ట్రైన్ టైమింగ్ తెలుసుకుందామని. 4:30. అబ్బో, చావడానికి ఇంకా చాలా టైం ఉందిగా. అవును, చూడటానికి బాగా బలిసిన పార్టీలా ఉన్నారు. మీకేం కష్టాలు వచ్చాయండి? చూడు తమ్ముడు, కష్టాలకు పేదోళ్ళు ఉన్నోళ్ళు అని తేడా ఏం లేదు. పేదోడు సంపాదించడానికి కష్టపడితే ఉన్నోడు సంపాదించడాన్ని రెట్టింపు చేయడానికి కష్టపడతాడు. నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నదాన్ని కూడా పోగొట్టుకున్నాను. ఉన్నదాన్నే కాపాడుకోలేని నాకు కొత్తగా సంపాదించే సామర్థ్యం లేదని అర్థమైంది. సమాజంలో డబ్బు సంపాదించలేని వాడు బతికినా చచ్చినా తేడా ఏమీ లేదు. అందుకే చనిపోదామని డిసైడ్ అయ్యి వచ్చాను. లేదండి, మీ డెసిషన్లో తప్పే లేదు. అయినా మన దేశంలో నిజాయితీగా ఉన్నోళ్ళు సినిమాల్లో గెలుస్తారేమో కానీ నిజ జీవితంలో కాదండి. నాది సరే, మీరెందుకు చనిపోవాలనుకుంటున్నారు?
ఏం చెప్పమంటారు, ఎన్నని చెప్పమంటారు? చేయడానికి జాబ్ లేదు, తినడానికి తిండి లేదు, ఉండడానికి ప్లేస్ లేదు, అట్లీస్ట్ సొల్లు చెప్పడానికి ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా లేదండి. అంతే, యవనంలో ఉన్నప్పుడు అది ఇది అన్నీ కావాలనిపిస్తుంది. అది పోయాకే డబ్బు తప్ప ఏమీ కనిపించదు. అయ్యో మాస్టారు, మన దేశంలో డబ్బు ఉంటే చాలండి. కావాల్సిన అన్ని ప్రేమానురాగాలు, ప్రేమించిన అమ్మాయిలు, రిలేషన్ కూడా అవసరం లేని రిలేటివ్స్, బోల్డ్ అంతమంది ఫ్రెండ్స్ మన చుట్టూనే ఉంటారు. మీకు ఒకటి చెప్పనా, బలవంతుడు రాజు, బలహీనుడు బంటు. బలహీనుడు ఎప్పుడు బలవంతుని చుట్టూ తిరుగుతూనే ఉండాలి. కాదు ఉంటాడు, అది ఇక్కడ రూలు. అలా అనుకునే పచ్చనోటు ఉందన్న పొగరుతో చదువుని సైతం కొనేశాను. అప్పుడు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు అర్థమైంది. చదువును కొనొచ్చేమో కానీ జ్ఞానాన్ని కొనలేమని. అయ్యో మాస్టారు, మీరేం ఫీల్ అవ్వకండి. అయినా చదివి మేము సాధించింది ఏది లేదు, చదవకుండా మీరు కోల్పోయింది ఏది లేదు. ఇక మీ బిజినెస్ అంటారా, న్యాయంగా ఉన్న వాళ్ళకి రోజులు లేవండి ఇక్కడ. ఇంతకీ ఏం చదివారేంటి మీరు? బీటెక్ చదివి ఏదో చేద్దామని ఏది చేయలేక, కాదు చేయడానికి అవకాశం రాక, నాలాంటి వాళ్ళకి అవకాశాలు రావన్న నిజాన్ని జీర్ణించుకోలేక, గట్టిగుండె కావడంతో హార్ట్ అటాక్ లాంటివి ఏవి రాకపోగా ఇదిగో ఇలా వచ్చాను చనిపోవడానికి. ఏంటే బంగారం ఎలా వచ్చావు? చావులో కంపెనీ ఇద్దామనా? నాకు నీ అంత పెరిగితనం లేదులే. అవకాశం కోసం ఎదురు చూసేవాడు మనిషి అయితే ఆ అవకాశాన్ని సృష్టించుకునేవాడు స్టూడెంట్ అవుతాడు. అందరిలా జాబ్ కావాలి అన్న చిన్న కోరికను మీ మనసులోంచి తీసే. జాబ్ ఇవ్వాలి అనే పెద్ద లక్ష్యాన్ని పెట్టుకో. పోరాడు, ప్రయత్నించు. ఎప్పటి వరకు? గెలిచే వరకు. ప్రయత్నిస్తూ మరణిస్తే గెలిచినట్లు, అదే ప్రయత్నం విరమిస్తే బతికినా మరణించినట్లే. అయినా అన్ని దేశాల్లో చేయడానికి పనుంటుందేమో, కానీ నా దేశంలో కావాల్సినంత ఫ్రీడమ్ ఉంటుంది. అది చాలు సాధించడానికి, చరిత్రలు సృష్టించడానికి. చావడానికి నీకున్న ధైర్యంలో కొంత నీ సమస్యలను తీర్చుకోవడానికి పెట్టు. మళ్ళీ ఇక్కడికి రావాల్సిన అవసరం ఉండదు. అది కాదే. ఇదంతా నీకెందుకు చెప్తున్నానంటే, నాతో లైఫ్ షేర్ చేసుకునేవాడు పోరాడాలే కానీ పారిపోకూడదు. అంటే నువ్వు నన్ను లవ్? అవును, నేను ఫస్ట్ టైం చూసినప్పుడే పడిపోయాను. నువ్వు ప్రపోజ్ చేశాక నువ్వే నా లైఫ్ పార్ట్నర్ అని ఫిక్స్ అయిపోయాను. నేను డిసైడ్ అయ్యాను, ఈ కుర్రాడికి నా బిజినెస్ డెవలప్ చేసే ఛాన్స్ ఇద్దామని. కానీ నేను చదివింది ఇంజనీరింగ్ సార్. చదువు సంస్కారం కోసం కానీ సంపాదన కోసం కాదయ్యా. అయితే పదండి పోదాం. ఆగండి. ఆల్ ద బెస్ట్. మీరెవరండి? నేనండి, కెమెరామెన్ని. అయ్యో, షూట్ చేసేది ఎవరండి? నేనా? మరో బీటెక్ కుర్రాడిని. 100 మంది చూస్తే అందులో ఒక్కరైనా మారతారని ఆశిస్తూ మా ఈ చిన్న ప్రయత్నం.